Hi everyone, myself Mukesh Bijja from Sai Meda Institute, Koti, Hyderabad. So now we are going to see the Brahmastra test series schedule 2. We already written the exams of Brahmastra test series schedule 1. దాంట్లో బేసిక్ ఎలక్ట్రానిక్స్ మీద మనం ఎగ్జామ్స్ రాయడం జరిగింది. నౌ వీఆర్ గోయింగ్ టు సీ ద బ్రహ్మాస్త్ర టెస్ట్ సిరీస్ షెడ్యూల్ 2 విత్ రెస్పెక్ట్ టు సబ్జెక్ట్స్ జనరేషన్ మీద మనకి కంప్లీట్ షెడ్యూల్ ఉంది. అండ్ వన్ మోర్ ఎలక్ట్రికల్ యూటిలైజేషన్ అండ్ ట్రాక్షన్ అండ్ బ్యాటరీస్, ఈ కంప్లీట్ కాన్సెప్ట్ని యూటిలైజ్ చేసుకొని మనం షెడ్యూల్ మొత్తం డిస్కస్ చేయబోతున్నాం. లెట్ us see the schedule here. Right, we all know we need to write exams in our app saimeda.in. ఎవరైనా కొత్తగా రాసే వాళ్ళు ఉంటే చెప్తున్నాను, ద టైమింగ్ విల్ బీ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టాపిక్ 10th 9th రోజున ఉంది. 10th 9th రోజున అంటే ట్యూస్డే రోజున ఈవినింగ్ 6 PM నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 10 AM వరకు, అంటే 10th రోజున ఈవినింగ్ 6 o'clock 6 PM టు నెక్స్ట్ డే 11th of September మార్నింగ్ 10 AM వరకు ఎగ్జామ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఈ టైంలో యూ నీడ్ టు రైట్ ది ఎగ్జామ్, దెన్ ఆఫ్టర్ 10 AM you are going to see your results. This is the standards of the timing in our app. Okay, you know, this is the complete timings of the exam. Now we are going to see the schedule here, and based on topic generation we are going to have different topics here. ఈ టాపిక్స్ బేస్ చేసుకుని మనం ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నాం. అండ్ 10th of September the first topic of your exam is థర్మల్ పవర్ ప్లాంట్. పవర్ ప్లాంట్స్ మనకు తెలుసు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పవర్ ప్లాంట్స్ మనకు ఉన్నాయి. హైడ్రల్ ఉంది, థర్మల్ ఉంది, న్యూక్లియర్ ఉంది, ఈవెన్ వి హ్యావ్ సమ్ గ్యాస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టర్బైన్స్ పవర్ ప్లాంట్స్ మనకు ఉన్నాయి. ఓకే, ఆ పవర్ ప్లాంట్స్ బేస్ చేసుకొని మనకి ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ని బేస్ చేసుకొని మనము రాజైపోతున్నాం. సో థర్మల్ పవర్ ప్లాంట్ మీద 10th రోజున, హైడ్రల్ పవర్ ప్లాంట్ మీద 12th September రోజున ఎగ్జామ్ ఉంటుంది. అట్లాగే 15th of September రోజున న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మీద మనకి ఎగ్జామ్ ఉంటుంది. 18th September రోజున కంబైన్డ్ పవర్ ప్లాంట్, అన్ని పవర్ ప్లాంట్స్ని కలిపి ఇంకేమైనా మిసిలినిస్ ఉంటే మిసిలినిస్లో మనకు ఫర్దర్గా వేరే రెన్యూవబుల్ పవర్ ప్లాంట్స్ కూడా పాసిబిలిటీ ఉంటే దాన్ని కూడా విండ్ ఎనర్జీ కూడా కంబైన్ చేసి ఉండే విధంగా అవకాశం అయితే ఉంది. నౌ లెట్ us see the continuation of this topics, ఎలక్ట్రికల్ యూటిలైజేషన్, ట్రాక్షన్ అండ్ ఈవెన్ ద బ్యాటరీస్. అది చూసుకుంటే మనకు ఫస్ట్ ఇల్యూమినేషన్ మీద 20 September రోజున ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నాం saimeda.in యాప్లో. టైమింగ్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. 20 ఎగ్జామ్ తీసుకుంటే 20 రోజున ఈవినింగ్ 6 PM నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 10 AM వరకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. 22nd రోజున మీకు గ్యాప్స్ కూడా ఇస్తున్నారు, ఇక్కడ సఫిషియెంట్ గ్యాప్స్ ఇస్తున్నారు కాబట్టి ఆ టైంలో ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి, ఎగ్జామ్స్ రాయండి. ఓకే, 22nd రోజున మనకి ఎగ్జామ్ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ మీద ఉంది. 23rd of September రోజున మనకి ఎగ్జామ్ వచ్చేసరికి ఎలక్ట్రిక్ హీటింగ్ మీద ఉంది. 24th of September రోజున మనకి ఎగ్జామ్ ఎలక్ట్రిక్ వెల్డింగ్ మీద. ఇంకా లాస్ట్ ఈ షెడ్యూల్లో లాస్ట్ ఎగ్జామ్ మనకి బ్యాటరీస్ మీద 27th of September రోజున ఉండడం జరిగింది. ఓకే, so with the suggestions of all the eminent faculties and the director JC sir and Incha Shashikant Valmiki sir, I would like to give you very important data or the important instruction that if you want to succeed in any type of exam, any competitive field of exam, you have to write the exam with utmost efficiency. You have to give your 100% for the exam. Okay, even if it is a mistakes that happen in the exam, it's okay. Please try to correct your mistakes in this test series. Thereby మనం ఫ్యూచర్లో రాయబోయే ఎగ్జామ్స్లలో మనం ఆ మిస్టేక్స్ చేయకుండా కనుక జాగ్రత్తలు తీసుకోగలిగితే, ఆ లెర్నింగ్స్ కనుక మనం నేర్చుకోగలిగితే డెఫినెట్గా మనం సక్సీడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. మనం టెస్ట్ సిరీస్ ఇస్తున్నాం కానీ చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు, రాయట్లేదు. దిస్ ఇస్ నాట్ ద గుడ్ సైన్ టు యువర్ కెరీర్. So that's why I am requesting everyone to write all the exams, whatever I given the schedule. Try to prepare 100% of the syllabus, okay, without missing anything. Try to write all the exams. I wish you all the best for all these exams. Thank you so much for watching this video. I am going to meet in the next video. Until then, bye. Take care.